ఫైన్. అది కనబస్తుందిలే. నేను అది ఓపెన్ చేసినప్పుడు మీకు విజిబుల్ అవుతుంది. ఇలాంటి విజిబుల్ అవ్వదు. సో విల్ స్టార్ట్ నౌ. ఆల్రెడీ చాలా లేట్ అయింది. టైం వేస్ట్ ఎందుకు. ఓకే. సో హియర్ దిస్ ఈజ్ న్యూ వివైడో ప్రాజెక్ట్ అని ఇక్కడ క్రియేషన్ తీసుకోవాలి. క్రియేట్ ప్రాజెక్ట్ అని ఈ పక్కన కొడితే క్విక్లో ఇది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్కి వెళ్ళాలి. సో దీని నేమ్ లాజిక్ గేట్స్ అని పెట్టాను. వివాడో అని లొకేషన్ తీసుకున్నాను. ఆల్రెడీ కాలేజీలో చేసేటప్పుడైతే ఒక లొకేషన్ ఉంటుంది. ఆ డిఫాల్ట్ లొకేషన్ అయినా పర్లేదు. నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే మనం ఆర్టీఎల్ లెవెల్లో చేస్తున్నామా, సింథసిస్ లెవెల్లో చేస్తున్నామా, ఇన్పుట్ అవుట్పుట్ ప్లానింగ్ ప్రాజెక్ట్లో చేస్తున్నామా, ఆల్రెడీ వేరే వాళ్ళ ప్రాజెక్ట్ తీసుకుని ఇంపోర్టెడ్ ప్రాజెక్ట్లో చేస్తున్నామా, ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ చేస్తున్నామా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బట్ మనం ల్యాబ్ పర్పస్ కోసం అయితే ఆర్టీఎల్ ప్రాజెక్ట్ అనేది క్లిక్ చేసుకుని సో దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్కి వెళ్ళి సో ఇక్కడ మనం ఏ బోర్డు మీద ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సో అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ బోర్డు ఇంకా కొనలేదు. ఒకవేళ కొంటే ఈ మోడల్స్లో కొంటాలి. XC7Z007 ఇవి జెడ్ బోర్డ్స్ అంటారు. Z007 మోడల్స్ ఇవి. సో వీటిలో ఒక్కొక్కటి అంటే ఎంత స్టోరేజ్ చేసుకోవచ్చు, ఎన్ని గేట్స్ పెట్టచ్చు అనే దాని మీద డిపెండ్ అవుతాయి ఒక గేట్స్. ఇవి మనం షాప్లో కొనుక్కోవాలి. ఇది కొనుక్కొని ఆ ఫిజికల్ బోర్డ్ ఎప్పుడైతే పెట్టు దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ సంథింగ్ లైక్ బోర్డ్స్, ఇక్కడ బోర్డ్స్లోకి వెళ్తే మీకు నీట్గా కనిపిస్తుంది ఈ బోర్డు ఏంటి, దీంట్లో ఆ బోర్డులో చేస్తే ఏమేమి ఫెసిలిటీస్ వస్తాయని ఉంటుంది. మనం ఓన్లీ ల్యాబొరేటరీ పర్పస్కి అయితే ఓన్లీ ల్యాబ్లో సిమ్యులేషన్ పర్పస్ కోసం అయితే ఏ బోర్డు తీసుకున్నా పర్లేదు. బట్ ఫిజికల్ బోర్డు సెలెక్ట్ తీసుకొని చేసేటివి అయితే ఆ ఫిజికల్ బోర్డు ఏది తీసుకుంటున్నామో దాన్నే తీసుకొని చేయాల్సి వస్తుంది. ఓకే. సో దిస్ ఈజ్ అ పార్ట్. సో నేను ప్రస్తుతానికి మనకు ఎగ్జిక్యూషన్ రన్ కోసం ఓన్లీ ఫస్ట్ తీసుకుంటాను. ఫస్ట్ ఏది ఉంటే అది. ఓకే. వాటి డిఫరెన్స్ ఏంటనేది నీకు మళ్ళీ చెప్తాను మళ్ళీ. ఫైన్. సో ఓవరాల్గా లాజిక్ గేట్స్ అనే నేమ్ ఈ బోర్డు తీసుకుని జింక్ 7000 అనే మోడల్ ఫ్యామిలీలో ఈ ప్యాకేజ్లో బోర్డు తీసుకొని మనం రన్ చేస్తున్నాం. ఇది దిస్ ఇస్ ద బేసిక్ సెట్టింగ్స్. Yeah, a project looks like this. So this is the project summary. Here it's showing what is the summary of project name is Logic Gate and the board is a Zinc 7000 model. This is the project summary and this is the navigation tool where we have all the facilities. At a implementation cheyala, synthesis cheyala, debug cheyala, simulation cheyala anni untayi ikkada. ఇక్కడికి చూడండి ప్రాజెక్ట్ మేనేజర్ అని లెఫ్ట్ సైడ్ లో కిందికి రండి. సిమ్యులేషన్ రన్ సిమ్యులేషన్ ఉంది. కింద ఆర్టీఎల్ అనాలిసిస్ ఉందా, ఇక్కడ రన్ ఇక్కడ ఆప్షన్ వస్తుంది. రన్ సిమ్యులేషన్ అని ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ సింథసిస్, నెక్స్ట్ లెవెల్లో సింథసిస్ చేయాలంటే ఏంటి అనేది, అంటే లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ చేయడానికి, సర్క్యూట్ డయాగ్రామ్ క్రియేట్ అవ్వడానికి. ఓకే. నెక్స్ట్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ అయిపోయాక మళ్ళీ ప్రోగ్రామ్ అండ్ డీబగ్. నిజమైన ఫిజికల్ బోర్డు మన దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ బిట్ స్ట్రీమ్ ఎలా క్రియేట్ చేసి ఎలా డంప్ చేయాలనేది ఇక్కడ ఉంటుంది. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చేస్తాం మనం. ఇది ఫస్ట్ దాంట్లో వాట్ ఇస్ ద ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ VLSIలో ఇది చూసుకుంటూ వస్తాం. ఆర్టీఎల్ అనాలిసిస్, సింథసిస్, ఇంప్లిమెంటేషన్, ప్రోగ్రామ్ డిబగ్ అనేది. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్లో నావిగేటర్ ఆప్షన్ హియర్. ఇక్కడ మన ప్రాజెక్ట్ మేనేజర్ అనేది ఇక్కడ సోర్సెస్ అని ఉంటాయి. ఇది యాక్చువల్గా మనం వేరే ఎక్కడ కోడ్ రాయాలనేది. సో దీంట్లో 3 థింగ్స్ ఉంటాయి: డిజైన్ సోర్స్, కన్స్ట్రైంట్, సిమ్యులేషన్. డిజైన్ సోర్స్ అంటే మనం మోడల్ డయాగ్రామ్ లైక్ బ్లూ ప్రింట్స్ అన్ని ఇక్కడ రాయాలి, డిజైన్ సోర్స్లో రాయాలి. వాటి యొక్క టెస్ట్ బెంచెస్ అన్ని సిమ్యులేషన్ సోర్సెస్లో రాయాలి. సిమ్యులేషన్ సోర్స్ ఈస్ ఫర్ టెస్ట్ బెంచ్, డిజైన్ సోర్స్ ఫర్ బ్లూ ప్రింట్. సో యాక్చువల్ మోడల్స్ అన్ని ఇక్కడ క్రియేట్ చేయాలి. వాటి మోడల్ యొక్క టెస్ట్ బెంచెస్ అన్ని సిమ్యులేషన్ రాయాలి. అది డిఫరెన్స్ ఇక్కడ. అండ్ కన్స్టెంట్స్ అనేవి మనం యూజువల్గా చేయము. సో దాని గురించి ఇప్పుడు అవసరం లేదు. సో ఇక్కడ డిజైన్ సోర్స్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసా, ఇక్కడ యాడ్ సోర్సెస్ క్లిక్ చేసుకోవాలి. ఓకే. ఈజ్ ఇట్ ఫైన్? ఒక ప్రాజెక్ట్ రన్ చేస్తున్నప్పుడు సో యాడ్ సోర్సెస్ అని క్లిక్ చేయాలి. సో అదే కానీ మనం టెస్ట్ బెంచ్ క్రియేట్ చేసేటైతే దీని కింద ఆప్షన్ యాడ్ సిమ్యులేషన్ సోర్సెస్ అని క్లిక్ చేయాల్సి వస్తుంది టెస్ట్ బెంచ్కి. సో ఓన్లీ ఇక్కడ అయితే ఇది చాలు, యాడ్ ఆర్ క్రియేట్ డిజైన్ సోర్స్ చాలు. సో ఇది నెక్స్ట్కి వెళ్ళి సో ఇక్కడ క్రియేట్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని క్రియేట్ ఫైల్ అంటే ఫస్ట్ది మనం ఏం చేయాలి. ఇప్పుడు అది లాజిక్ గేట్స్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాం కదా, దాని నేమ్ ఏమన్నా నువ్వు మళ్ళీ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి నేను అండ్ గేట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అండ్ గేట్.
సో అండ్ గేట్ అని రాసి పెట్టాను, అదొకటి ఇంప్లిమెంట్ చేస్తాను ప్రస్తుతానికి. సో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ పెట్టుకొని వెరిలాగ్ కోడ్ ఇక్కడ ఫైల్ టైప్ వెరిలాగ్ కోడ్ రాద్దాం అనుకుంటున్నామా, VHDL కోడ్ రాద్దాం అనుకుంటున్నామా, సిస్టమ్ వెరిలాగ్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ప్రస్తుతానికి మన ల్యాబ్ సిమ్యులేషన్ ఓన్లీ వెరిలాగ్ ఇస్ ఎనఫ్. సో వెరిలాగ్ చాలు. ఇక్కడ నుంచి ఓకే క్రియేట్ చేస్తే సో దిస్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఒక ఫైల్ .v ఫైల్లో క్రియేట్ అవుతుంది, అన్నేమ్ అండ్ గేట్ .v. సో ఇక్కడ నుంచి ఫినిష్ కొడితే ఓకే. సో ఇన్పుట్స్ అవుట్పుట్స్ అందుకే ఏం తీసుకుంటాం అని మనం ఎక్కడే కావాలంటే మెన్షన్ చేయొచ్చు. సో ఇన్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ A, B ఇన్పుట్స్ AB తీసుకుంటాం. అవుట్పుట్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ వైకి ఇచ్చుకున్నాం అనుకో, ఇది అవుట్పుట్ అని పెట్టి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ Y అని పెట్టుకోవచ్చు. ఇలా కాకుండా మనం ప్రోగ్రామ్లో రాసుకుంటాం కదా సార్, అక్కడ మాడ్యూల్ అని బ్రాకెట్లో పెట్టుకుంటే అలా అయినా రాసుకోవచ్చు, లేదా ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎక్స్ట్రా ఆప్షన్ ఇక్కడ ఉంది, ఇన్పుట్ అవుట్పుట్స్ ఏంటనేది మెన్షన్ చేయొచ్చు. పోర్ట్ డెఫినేషన్స్ ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే. సో క్లిక్ ఓకే. సో ఇక్కడ అప్డేటింగ్ అని కనిపిస్తుంది, అంటే ఇంకా అప్డేట్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అప్డేట్ అయింది. ఎస్, ఇట్ ఇస్ క్లియర్. సో ఇక్కడ అండిగేట్ అనే ప్రోగ్రామ్ క్రియేట్ అయింది. సో దీన్ని డబుల్ క్లిక్ చేసామంటే సో ప్రోగ్రామ్ ఇక్కడ రన్ అయిపోతుంది, ప్రోగ్రామ్ ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. చూద్దాం అది. సో ఫుల్ పిక్చర్ చూద్దాం, అంటే ఈ డీటెయిల్స్ ఉంటాయి, ఎవరు క్రియేట్ చేశారు, ఏం చేశారు, ఇవన్నీ మళ్ళీ చూద్దాం. సో యాక్చువల్గా ఆల్రెడీ మినిమం కోడ్ అదే క్రియేట్ చేసింది ఫార్మాట్. మాడ్యూల్ అండిగేట్ నేమ్ ఇన్పుట్ AB బ్రాకెట్లో ఇన్పుట్ AB అవుట్పుట్ Y అని అదే మెన్షన్ చేసింది. అంటే ఇంక జస్ట్ మనం ప్రోగ్రామ్ రాసి చాలు. సో కిందికి వెళ్ళి ఇంకా జస్ట్ ఇన్పుట్ అవుట్పుట్స్ డిక్లరేషన్ అయిపోయాక జస్ట్ ఏం చేయాలి మనము, ఫర్ ఎగ్జాంపుల్ డేటా మోడల్ చేసామనుకో, అసైన్ ఓకే. సో Y ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో A అండ్ B అని సెమికాలన్ ఇస్తే సరిపోతుంది. ఓకే. సో ఇన్పుట్ అవుట్పుట్ డిక్లరేషన్ అయిపోయింది. ఇది ఇక్కడ ఆన్ రైటింగ్ అయినా చేయొచ్చు, మనం ఆర్ ఆల్రెడీ ఆ ఫైల్ నేమ్ క్రియేట్ చేసినప్పుడు కూడా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. జస్ట్ ఆ లాజిక్ ఆపరేషన్ క్రియేట్ చేసి సేవ్ చేసుకుంటే దిస్ ఇస్ ఫైన్. ఇంకా దీంతో మీకు మాడ్యూల్ అనేది క్రియేట్ అయిపోయింది, అండ్ గేట్ అనే దాంతో క్రియేట్ అయిపోయింది. సో దీన్ని కావాలనుకుంటే మీరు సో ఓకే, మినిమైజ్ ఇట్ బ్యాక్. ఓకే, ఇక్కడ రన్ చేసుకున్నాను, రన్ చేసుకోవచ్చు. ఈ కొంచెంకి దీనివల్ల రన్ సెన్సెస్ పెట్టుకుంటే ఓకే రన్ చేసుకోవచ్చు. సో అండిగేట్ రన్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. మనం బ్లూ ప్రింట్ క్రియేషన్ వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. సో మనం ఏదైనా టెస్ట్ బెంచ్ క్రియేట్ చేసుకొని మళ్ళీ టెస్ట్ చేస్తే మనం రీడింగ్స్ అవన్నీ నోట్ చేసుకుంటాం. ఓకే, మనకి ఇక్కడ ఒక ఇండికేషన్ ఎప్పుడైనా ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే, సో ఏదైనా ప్రోగ్రామ్ ఇక్కడ కోడింగ్ ఏమైనా రాయి, ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది, ఇది కనిపించిందంటే ఇదే చూపించేస్తుంది 0 ఎర్రర్స్, 0 వార్నింగ్, 0 నోట్స్ అని. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామా పెట్టలేదనుకో, ఇక్కడ పెట్టలేదనుకో, సో ఇక్కడ ఆల్రెడీ చూడండి రెడ్ కలర్ కనిపిస్తుంది. రెడ్ కలర్ 2 ఎర్రర్స్ ఉన్నాయి, అంటే కామా పెట్టలేదని చెప్తుంది ఇది. సో ఇది అండ్ ఇక్కడ కూడా మనకు ఒక రెడ్ లైన్ లాగా ఇక్కడ కనిపిస్తుంది, అంటే ఎర్రర్ అని. అంటే ఇప్పుడు మీ టీచర్ దగ్గర వచ్చి టీచర్ వచ్చి మిమ్మల్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు ఎర్రర్ ఉందా లేదా అని. కోడ్ ఇక్కడ పెట్టిన వెంటనే మీకే ఇది బై లుక్ చూపించేస్తుంది. సో ఇప్పుడు అక్కడ కామా మళ్ళీ పెడితేనే అది రిమూవ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. పోయి గ్రీన్ సింబల్ వస్తుంది. గ్రీన్ సింబల్ వస్తుందంటే సింటాక్స్ ఎర్రర్స్ ఏం లేనట్టు, ఇక్కడ కోడింగ్ అంతా పర్ఫెక్ట్గా జరిగినట్టు. ఓకే, ఓకే నా టెస్ట్ బెంచ్ క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడికి వెళ్ళి యాడ్ సోర్సెస్ అని పైన ఆప్షన్ ఉంది, ఆర్ ఇక్కడ సిమ్యులేషన్ సోర్సెస్ అని క్లిక్ చేయాలి. ప్లస్ ఉంది కదా, ఆ ప్లస్లోకి వెళ్ళి సో యాడ్ ఆర్ క్రియేట్ సిమ్యులేషన్ సోర్సెస్. ఇప్పుడు టెస్ట్ బెంచ్ ఇక్కడ రాయడానికి సిమ్యులేషన్ సోర్సెస్ అంటారు. ఇది క్లిక్ చేసుకొని ఓకే, ఏం నేమ్ పెట్టాలనుకుంటున్నాం చూసుకొని ఇక్కడ క్రియేట్ ఫైల్కి వెళ్ళి సో ఇక్కడ యాడ్ గేట్ ఐవన్ టెస్ట్ బెంచ్ అని ముందే మెన్షన్ చేసుకుని నేమ్ని అలా టెస్ట్ బెంచ్ అని పెట్టేస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది మనకు. సో నౌ ఇట్ ఈస్ ఫినిష్. సో దీనికి ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఏముండవు, టెస్ట్ బెంచెస్కి ఎప్పుడు ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఏముండవు, ఎందుకంటే ప్రోటోటైప్ తీసుకొని మనం లోపల చేస్తాం అవన్నీ. సో చూడండి ఓకే, సో అప్డేట్ అవుతుంది, ఇంకా క్రియేట్ అవ్వలేదు. ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది సిమ్యులేషన్ సోర్సెస్లో కిందకి వెళ్తే మనం ఇక్కడ అండిగేట్ టీవీ అనేదాన్ని ఓపెన్ చేసాము, ఇది పెట్టాము. సో ఆల్రెడీ క్రియేట్ అయింది అండిగేట్ టీవీ అని.
సో దీంట్లో సో ఈ ఎండ్ మాడ్యూల్ అయిపోయాక దీంట్లో ఇన్పుట్స్ ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో రిజిస్టర్స్ 2 తీసుకోండి, A, B అనే రిజిస్టర్స్ తీసుకోండి. నెక్స్ట్ అవుట్పుట్ని వైస్లో తీసుకుంటాం, అది ఎందుకనేది నేను రేపు చెప్తాను. ఓకే, సో అవుట్పుట్ వచ్చి ఆల్రెడీ ABR వాడేసాం కదా, సో టేక్ ఇట్ యాజ్ XY తీసుకోండి. ఇంకా XY ఇన్పుట్స్ని రిజిస్టర్స్గా, అవుట్పుట్స్ని వైర్స్గా తీసుకుంటాం Z. సో మనం ఇప్పుడు అక్కడ కాల్ చేయాలి కదా, అంటే మాడ్యూల్ని బ్లూ ప్రింట్ని వాడుకోవాలి కదా, అండ్ గేట్ అనేదాన్ని ఇక్కడ వాడుకుంటున్నాము. ఓకే, ఇక్కడ TB1గా కాల్ ఫార్ చేస్తున్నాం. సో అక్కడ దాన్ని X, Y, Z అని మెన్షన్ చేస్తున్నాం. ఓకే, సో వీఆర్ కాలింగ్ ఫ్రమ్ దట్. సో ఇది ఇన్స్టాంటియేషన్ చేసాం, అండ్ గేట్ని ఇన్స్టాంటియేషన్ చేసాం. అది చేశాక ఇక్కడ ఇది రన్ అవ్వడానికి ఇనిషియల్ అని స్టార్ట్ ఓడ్ పెట్టాలి, టెస్ట్ బెంచ్కి ఇనిషియల్ పెట్టాలి. సో బిగిన్ పెట్టు, ఎస్ బిగిన్. సో బిగిన్ పెట్టాక ఇక్కడ రాసుకోండి ఏ వాల్యూస్ ఏమి ఇద్దాం అనుకుంటున్నారో. A = 0. ఓకే, A = 0, B = 0 హైఫన్. ఓకే, నెక్స్ట్ ఒక 2 టైం పెట్టుకొని సో ఇప్పుడు A0 B0 అయిపోయాక ఒక 2 టైం డిలే పెట్టుకున్నాను. మళ్ళీ A0 B1 పెట్టుకుంటాను. మళ్ళా A1 B0 రాసుకుంటున్నాను. ఎర్రర్ చూపిస్తుంది, చూద్దాం. నెక్స్ట్ లాస్ట్ A1 B0 తీసుకున్నాను. ఇనిషియల్ అయిపోయిందా, బిగిన్ అయిపోయిందా, దీని తర్వాత ఎండ్ ఉండాలి. ఇది సింటాక్స్ యూజువల్గా. ఓకే, 1 సెకండ్. సో ఇక్కడ ఏ పెట్టినప్పుడు కామా తీసుకోదు, ఇది సెమికాలన్సే, అన్ని సెమికాలన్సే. సారీ, అదొకటి తప్పు. ఏ వాల్యూ బి వాల్యూ అన్ని సెమికాలన్స్లో ఇవ్వాలి. ఓకే ఫైన్, చూద్దాం. సారీ, ఇది XY అన్నారా, సారీ. Fine. Now it's showing green symbol. The 0 earnings ఉన్నాయి, ఇంకేం లేదు. ఇప్పుడు రన్ సేవ్ చేసుకొని ఎస్ ఇట్స్ క్రియేటెడ్, అప్డేట్ అవుతుంది. ఇక్కడ రైట్ క్లిక్ నొక్కొచ్చు, నొక్కైనా రన్ చేయొచ్చు. ఓకే వెయిట్, ఇక్కడ ఓకే. సో ఇక్కడ ఆర్టిఎల్ అనాలిసిస్ అన్నది కదా, అదే కదా మనం చేయాల్సింది ఇప్పుడు. సో అక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ కొట్టి ఈ కింద మీకు సోర్స్ ఫైల్ ప్రాపర్టీస్ ఇవి సోర్సెస్. ఇప్పుడు మీకు రన్ అవుతున్నప్పుడు వస్తున్న ఎర్రర్స్, మెసేజెస్, లాగ్లు అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో ఎంత టైం క్రియేట్ అయింది ఇవంతా ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే ఫైన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్.
ఓకే. సో ఫైన్, రన్ సింథసిస్ కొట్టుకోండి. ఇట్లా లాంచ్ అని ఉంటుంది, ఓకే కొట్టండి, అన్నిటికీ ఓకే కొట్టండి, ఇంకేం లేదు. ఈ పైన చూడండి రన్ సింథసిస్ అన్న రన్నింగ్ అవుతుంది, చాలా టైం పడుతుంది, మేబీ సెకండ్స్లో పడుతుంది, కొంతసేపు ఆగు. యాక్చువల్గా ఇంతకుముందు ప్రాబ్లం ఏమైందంటే ఫస్ట్ మాడ్యూల్ ఉంది కదా అది రన్ చేసేసాను. సో అప్పుడు ఆర్టిఎల్ అక్కడ అయిపోయింది, ఆర్టిఎల్ అనాలిసిస్ అక్కడ అయిపోయింది, తర్వాత సింథసిస్ చేయాలి. అలా కాకుండా ముందే మనము సిమ్యులేషన్ కోడ్ రాసుకొని మాడ్యూల్ రాసుకొని సిమ్యులేషన్ కోడ్ని జస్ట్గా ఆర్టిఎల్ అనాలిసిస్ చేయొచ్చు. సో ముందు అది రన్ చేయకపోవడం వల్ల నాకు సింథసిస్ ఆప్షనే కనిపించింది. ఓకే, అంటే 3 ఆప్షన్స్ ఆర్టిఎల్ అనాలిసిస్, సింథసిస్, ఇంప్లిమెంటేషన్ జరగాలి. ఫస్ట్ ఇది రన్ అవుతే నెక్స్ట్ స్టెప్ సింథసిస్కి వెళ్ళాలి కదా. సో ఇంతకుముందు నేను ఏం చేశాను, ఫస్ట్ పైన సోర్సెస్లో ఈ కోడ్ అంటిగేట్ రాసేసి ఆర్టిఎల్ అనాలిసిస్ చేసాను. ఓకే, సో అందుకని అది నెక్స్ట్ స్టెప్ కోసం వెయిట్ చేస్తుంది. ఫైన్, సో ఓవర్. ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ లాక్స్లో చూపిస్తుంది సింథసిస్ చేస్తారు, ఫుల్ రీసెన్సెస్ విల్ రన్, సక్సెస్ఫుల్ రావాలి మనకు. కొంచెం టైం పడుతుంది. సో మీన్ వైల్ ఈ లోపల మీరు చెప్పండి, విజిబుల్ విజిబిలిటీ ఉందా లేదా ఒకసారి చాట్ చేయండి, నాకు కొంచెం ఐడియా వస్తుంది వింటున్న వాళ్ళకి. వస్తుందా ఆడిబిలిటీ విజిబిలిటీ, ఉన్నారా? ఓకే ఫైన్, ఓకే ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. ఏమైనా కన్ఫ్యూజన్ ఉందమ్మా ఇప్పుడు దాకా? అది కదా కోడ్, అదంటే అక్కడ ఎక్కడైనా ఆప్షన్స్ ఏమైనా చేసుకోవాలి లేదా ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? జస్ట్ ప్రాజెక్ట్స్ అన్ని క్లిక్ చేసుకుంటూ వెళ్ళి కోడ్ రన్ చేసుకుంటాం, ఫినిష్డ్ చూద్దాం. మనం ఎప్పుడైనా సరే మాడ్యూల్ రాసేసి టెస్ట్ బెంచ్ రాసేసి టెస్ట్ బెంచ్ నుంచి ఆర్టిఎల్ అనాలిసిస్ చేస్తే బాగుంటుంది. నేను మాడ్యూల్ ఆర్టిఎల్ అనాలిసిస్ చేసి మళ్ళీ సింథసిస్ చేస్తున్నాను. కొంచెం ఆర్టిఎల్ అనాలిసిస్ ఈజీగా అవుతుంది, అంటే కోడ్ ఒకటే రన్ అవుతుంది కదా. సింథసిస్ అంటే ఏంటంటే మీకు సర్క్యూట్ డయాగ్రామ్ క్రియేట్ అవ్వాలి, సో అందుకోసం కొంచెం టైం పడుతుంది. ఓకే, సింథసిస్ ఎప్పుడు లేట్ అవుతుంది, ఆల్రెడీ కింద మీకు చూపిస్తుంది చూడండి, స్టార్ట్ ఫైనల్ నెట్లిస్ట్ క్లీనప్, ఫినిష్డ్ నెట్లిస్ట్ క్లీనప్, ఇవన్నీ ఇక్కడ లాక్స్లో కనవస్తుంది మీకు అన్ని. ఇక్కడ రిపోర్ట్స్ ఒకవేళ ఫెయిల్ అయితే ఎందుకు రిపోర్ట్ అనేది ఇక్కడ కనవస్తుంది. సో నీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలి వాళ్ళు మెసేజ్ లోపల ఇలా చూపిస్తారు అన్ని. డైరెక్ట్గా ఇది సర్క్యూట్ డయాగ్రామ్ క్రియేషన్ కదా, కొంచెం టైం పడుతుంది సింథసిస్ ఒకటి. యా, సింథసిస్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ సింథసిస్ అయిన దాన్ని ఏమైనా ఓపెన్ చేద్దాం అంటే సర్క్యూట్ డయాగ్రామ్ క్రియేట్ అయిందన్నా కదా, ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటే చూడొచ్చు. నా ల్యాప్టాప్ కూడా కొంచెం స్లోగా ఉంది, చాలా మంచి పెద్ద ప్రాసెసర్ కావాలి, హై ప్రాసెసర్, వీటిని ఇలా అంటారు సిస్టమ్స్ అంటారు. సిస్టమ్స్ అంటే నా ఇలా కాదు, మెషిన్స్ అంటారు. మెషిన్స్ అనే వాటిల్లో రన్ చేయాలి యాక్చువల్గా, స్పీడ్ ఉండాలంటే. మామూలు ల్యాప్టాప్స్ మామూలు టీవీ అయితే రన్ అవ్వడం కష్టమవుతుంది. ఇది కంపెనీస్లో మిషన్స్ రన్ చేస్తారు, ఆ మిషన్స్లో రన్ అవుతాయి ప్రోగ్రామ్స్ అన్ని.
సో ఇట్లా క్రియేట్ అయింది ఇక్కడ. అంటే ఐసీ లోపల ఎలా ఉండాలి అనే దానికి ఇది లుక్. ఇది ప్రస్తుతానికి మీకైతే అర్థం కావాలండి. ఇక్కడి నుంచి కాగానే ఇది ఇక్కడ ఇంకొకటి స్కీమాటిక్, ఇది మనకు అర్థం అవుతుంది ప్రస్తుతానికి. సో స్కీమాటిక్ ఈజ్ ఈజీ ఫర్ అస్. సో స్కీమాటిక్లో ఒక అంటే లాస్ట్ మనం బోర్డు కొనుక్కుంటే ఆ బోర్డు లోపల ఏం యూజ్ అయినాయి అనే దానికి ఇదంతా ఏ తీసుకుంటుంది, బి తీసుకుంటుంది, సో బఫర్లు వాడుతుంది, బఫర్స్, ఇదంతా లోపల లైక్ బోర్డు లోపల ఎలా ఉంటుంది అనే దానికి స్కీమాటిక్. ఇది ఈ ఎల్యూటీ అని ఉంటుంది, లుక్అప్ టేబుల్స్ అని ఉంటాయి. ఇవి 2 ఇన్పుట్స్ I1 అనే ఇన్పుట్ తీసుకొని ఒక అవుట్పుట్ ఇస్తుంది. అవుట్పుట్స్ బఫర్ ఇస్తున్నారు. బఫర్ ఎందుకంటే చెప్పాను కదా, టైం డిలే, ఈ నుంచి ఇక్కడికి వెళ్ళే లోపల టైం డిలే ఉంటుంది, అందుకని ఆటోమేటిక్గా ఇది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని రీస్ట్రక్చర్ చేయాలనుకున్నప్పుడు ఇది క్రియేట్ చేసి డిలీట్ చేసుకుని అట్లా చేసుకోవచ్చు. నేను చెప్పాను రూటింగ్ ప్లేసింగ్ చేసేటప్పుడు ఈ సర్క్యూట్ డయాగ్రామ్ మనం మార్చుకోవాల్సి వస్తుంది. సో అదంతా ఇప్పుడు మనం చేయట్లేదు. సో జస్ట్ స్కీమాటిక్ చూపించడానికి మీకు ఇది చేశాను. ఓకే, యాక్చువల్గా మనము ఈ టెస్ట్ బెంచ్ రాసాం కదా, దీనికి గ్రాఫికల్ అనాలిసిస్ రావాలి, అది దానికోసం ట్రై చేస్తాను. ఆల్రెడీ సిమాటిక్ అయితే క్రియేట్ అయింది, అంటే బోర్డు లోపల ఎలా ఉంటుంది అనేది. ఒకసారి లాజిక్ సర్క్యూట్ చూద్దాం. ఒక నిమిషం. ఫైన్, మొత్తం క్లోజ్ చేసాను. ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి, అంటే ఆల్రెడీ కోడ్స్ ఇక్కడే ఉంటాయి, ఇవేం మారవు. ఇదికి వెళ్ళి ఇక్కడ ఆటోనాస్కి వెళ్ళి ఇక్కడ ఇక్కడ సోర్సెస్ వచ్చాయి. ఇక్కడికి వచ్చాక సిమ్యులేషన్కి వెళ్ళి ఇక్కడ టెస్ట్ బెంచ్ రాసాం కదా, ఇక్కడికి వెళ్ళి సిమ్యులేషన్లో వెళ్ళి రైట్ క్లిక్ కొట్టి ఓకే రీసెట్ బిహేవియర్ సిమ్యులేషన్ చేసుకోవాలండి. ఫస్ట్ సిమ్యులేషన్ చేయాలి, అంత రన్ అవుతుందా లేదా. ఇంతకుముందు ఆల్రెడీ ఇప్పుడు మనకు ప్రాపర్గా వస్తుంది చూడండి. ఫస్ట్ ఇక్కడ సిమ్యులేషన్ చేసుకోవాలి. ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఫైన్. సో ఇలా రావాలండి. యాక్చువల్గా సిమ్యులేషన్ కొట్టి ఉండాలి. నేను ఇంతకుముందు సరిగ్గా చేశాను లేదు, నాకే గుర్తు రావట్లేదు, మళ్ళీ చూడాలి. మళ్ళీ సింథసిస్ అంటే వచ్చిన సర్క్యూట్ డయాగ్రామ్ని మనం డైరెక్ట్గా బోర్డులో జనరేట్ చేయాలంటే ఎలా చేయాలనేది మనం ప్రస్తుతానికి ఈ ఎక్స్పెరిమెంట్ వరకు బోర్డు కొన్నంత వరకు సిమ్యులేషన్ చేస్తే చాలు. ఈ టెస్ట్ బెంచ్ రన్ చేస్తే ఎక్స్ వేరియబుల్, వై వేరియబుల్, జెడ్ వేరియబుల్ రెండు తీసుకున్నాం. ఎక్స్ వచ్చి ఇన్పుట్స్, వై జెడ్ అనేది అవుట్పుట్స్. ఇప్పుడు దీన్ని ఇట్లా గ్రాఫ్ క్రియేట్ అయితే దీన్ని మనం నీట్గా చూడాలి. ఓకే, 1 సెకండ్.
ఓకే, ఇక్కడ పైన ఉంటుంది చూడండి, ఇది ఇక్కడ జూమ్ ఫిట్ అని ఇది క్రియేట్ చేసుకోండి, జూమ్ ఫిట్. ఓకే, ఓకే. సో ఇక్కడ జూమ్ ఇన్ ఉంది కదా, ఇక్కడ జూమ్ అవుట్ చేసుకుందాం. ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి, ఎక్స్ వై ఇన్పుట్స్, జెడ్ అవుట్పుట్. ఇక్కడ చూడండి ఎట్లా ఒక స్క్రోలర్ ఇక్కడ పెట్టుకున్నాను. సో 0 ఇన్పుట్ ఉన్నప్పుడు అండికేట్లో ఏముంటుంది, 0 వస్తుంది. నెక్స్ట్ కేస్ ఫస్ట్ ఇది అయిపోయింది. ఇది 0 నుంచి 2000 పికో సెకండ్స్ వరకు రన్ అయింది, 2 జీరోస్. ఇక్కడ చూడండి ఫస్ట్, ఇప్పుడు ఎక్స్ 0 ఉంది, పైన ఎక్స్ 0 ఉంది, వై 1 ఉంది. ఈ రెండు 1 ఉంటే అండికేట్ కదా, ఏం ఇవ్వాలి, 0 ఇవ్వాలి. సో 0 అవుట్పుట్ వస్తుంది. అంటే ఇట్లా వెరిఫై చేసుకోవాలి మనం. ఇంకొంచెం పక్కన వెళ్దాం. సో ఇది క్లిక్ చేసి ఇక్కడ చదువుతాం. ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది, వై వాల్యూ 0 ఉంది. 1 0 ఉన్నప్పుడు జెడ్ వాల్యూ ఎంత వచ్చింది, 0 అని వచ్చింది. సో సరిపోయిందా, 0. నెక్స్ట్ మనకి x1 y1 ఉన్నప్పుడు జెడ్ వాల్యూ 1 రావాలి. సో ఆడికి వెళ్దాం, ఈ థర్డ్ కేసు. సో ఇక్కడ పైన చూసారు 6 3 4 5 పికో సెకండ్ అనే టైం పీరియడ్ దగ్గర పెట్టాను అనుకో, x1 ఉంది, y1 ఉంది, z1 ఉంది. సో మనం ఈ టైం పీరియడ్ వరకు పెట్టాం కాబట్టి ఫస్ట్ మనము ఒక్కొక్క ఇక్కడ నుంచి 2 నుంచి 4 వరకు అవుతుంది. మనం పెట్టేటప్పుడు అక్కడ టైం పీరియడ్ ఎంత డిలే ఉండాలని పెట్టుకున్నాము, 2 నానో సెకండ్స్ అనే టైం డిలేతో చూపించాం. బట్ ఇది పికో సెకండ్స్లో ఎందుకు చూపిస్తుందంటే, సో జూమ్ ఎక్కువ చేసాం కాబట్టి, జూమ్ తక్కువ చేసాం అనుకో, తగ్గించాం అనుకో, ఇప్పుడు నానో సెకండ్ స్కేల్లోకి వచ్చింది, 4 నానో సెకండ్స్. సో ఫస్ట్ 0తో స్టార్ట్ అయింది, ఇక్కడ 2 0 ఇస్తున్నాయి. 2 టైం పీరియడ్ దగ్గర తర్వాత 2 నానో సెకండ్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ 0 1తో స్టార్ట్ అయింది. మళ్ళీ 2 నుంచి 4 దగ్గరికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళాక 1 0కి వెళ్ళింది, 1 0 నుంచి 6కి వెళ్ళాక 1 1కి వెళ్ళింది. సో 1 నుంచి 8 తర్వాత ఇంకా ఆ తర్వాత మనం మెన్షన్ అంటే ఈ నెక్స్ట్ ఏం చేయాలో చెప్పలేదు కాబట్టి ఇంకా 1 1 1 1 అంటే మనం ఎంత దూరం పోయినా కూడా 1 1 1 1 అని అంటుంది. సో దట్ ఈస్ అ ప్రాబ్లం. ఓకే, మనం ఎన్ని టెస్ట్ కేసు రాస్తే అన్ని టెస్ట్ కేసు ఇలా చూసుకుంటూ ఉండొచ్చు, మొత్తం అన్ని ఇక్కడే చూసుకుంటూ ఉండొచ్చు. ఫైన్. సో ఇలా మనం సిమ్యులేషన్ ఇంకా వేరియబుల్స్ XYZ ఫర్ హార్డ్ ఎక్స్ వై సమ్మేషన్ యాడర్ ఇంకా ఎన్ని వేరియబుల్స్ ఇక్కడ ఇస్తే ఆ వేరియబుల్స్లో ఈ స్క్రోలర్ ఎక్కడ పెడితే అక్కడ ఏం వాల్యూస్ వస్తున్నాయని చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ దట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేసిన చోట ఒక డిజైన్ కూడా చూడొచ్చు ఎలా. ఇది ఒక్కటే ప్రాబ్లం, ఇది మనము స్లోగా ఉంటుంది, చాలా స్లోగా. ఇంకేం అవసరం లేదండి, మనకు ఓన్లీ ఇది ఒకటి చాలు. సో సిమ్యులేషను సింథసిస్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు. మళ్ళీ కావాలంటే మనం ల్యాబ్లో ఒక 5 ఎక్స్పెరిమెంట్స్ అయిపోయాక చూద్దాం. బేసిక్గా మీరు రాయాల్సినంత ఆ సోర్స్లో ఇండికేట్ రాయడం, దాని టెస్ట్ బెంచ్ రాయడం, ఇక్కడికి వెళ్ళి సిమ్యులేషన్ చేయడం, ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ గ్రాఫికల్ షీట్ వస్తుంది, ఆ గ్రాఫికల్ షీట్ చూడడం, అంతవరకు అండి. సో ఇదండి మనం చేసిన స్కీమాటిక్స్కి. అంటే మామూలు సర్క్యూట్ డయాగ్రామ్ ఏం ప్రోగ్రామ్ రాసామంటే ఏబి అనే మాడ్యూల్ బ్లూ ప్రింట్ ఏమి ఇచ్చామంటే ఏబి అనే ఇన్పుట్స్ ఇచ్చాం, ఒక ఇండికేట్ ఇచ్చాం, ఒక అవుట్పుట్ వచ్చింది. ఇది మెయిన్ స్కీమాటిక్ అని ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇక్కడ రన్ అనాలిసిస్లోకి వెళ్ళి ఓపెన్ ఎలాబరేట్ డిజైన్ అని పెడితే మీరు ఏ సర్క్యూట్ డయాగ్రామ్కి ఈ కోడ్ రాశారనేది ఇక్కడ అదే చూపించేస్తుంది. మీరు కోడ్ ఇక్కడ రాశారు సిమ్యులేషన్లో, దాని నుంచి ఆర్టీఎల్ అనాలిసిస్ నుంచి వ్యూ ఎలాబరేషన్లో ఇదంతా క్రియేట్ అయిపోయింది. సో ఈ నుంచి మళ్ళీ సింథసిస్ చేస్తే అంటే బోర్డ్ లోపల ఐసీ లోపల ఎలా చేయాలనేది ఇక్కడ వస్తుంది మళ్ళీ మీకు. సో ఐసీస్ లోపల ఎలా ఉండాలనేది స్కీమాటిక్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. అది మన లెవెల్లో కదా, ఫిజికల్ డిజైన్ వాళ్ళు చూసుకుంటారు. మన లెవెల్లో ఈ డయాగ్రామ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా, ఒకవేళ మీరు తప్పు చేసా కూడా ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ఎట్లా క్రియేట్ అయింది చెక్ చేసి ఇలా క్రియేట్ అవుతుంది స్కీమాటిక్. ఇది మనకు బోర్డ్స్లో లైక్ FPGA బోర్డ్లో ఇట్లా LUT టేబుల్స్ కింద క్రియేట్ అవుతుంది. ఐ బఫర్స్ ఇవన్నీ, అవుట్పుట్ బఫర్, ఇన్పుట్ బఫర్, ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ ఫర్ ల్యాబొరేటరీ పర్పస్ ఈ రెండింటి చోట నాకు ఆర్టీఎల్ అనాలిసిస్ సిమ్యులేషన్లో ఎర్రర్స్ లైన్ చూపించాలి, ఆర్టీఎల్ అనాలిసిస్ స్కీమాటిక్ క్రియేట్ అయిందా లేదా, యాస్టీస్గా స్కీమాటిక్ క్రియేట్ అయిందా లేదా చూపించగలిగితే చాలు. సో దాన్ని బట్టి మీద అన్ని మనం చూద్దాం.
ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఈ స్కీమాటిక్స్ ఇవన్నీ చూడొచ్చా లేదా చూడండి. ఓకే, ఇస్ ఇట్ ఫైన్. సో ఇక్కడ సోర్సెస్లో ఉంటుంది. నెట్ లిస్ట్ అంటే సర్క్యూట్ డయాగ్రామ్స్, ఇవి సర్క్యూట్ డయాగ్రామ్స్. నెట్ లిస్ట్ సోర్సెస్ అంటే మనం రాసే డిజైన్ ప్రోగ్రామ్లో బ్లూ ప్రింట్ ఉంటుంది, సిమ్యులేషన్ ప్రాజెక్ట్లో టెస్ట్ బెంచ్ ఉంటుంది.